నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. అడుసుమిల్లి గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 స్థానాలను ప్రకటించారు. చంద్రబాబు గారు 2 స్థానాలు ప్రకటించారు కాబట్టి నేను కూడా ప్రకటిస్తున్నానని చెప్పారు. రాజోలు వారి సిట్టింగ్ స్థానమే. ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్ళినప్పటికీ కూడా రాజోలు అనేది జనసేన స్థానం, రాజానగరం కూడా ప్రకటించారు. అయితే దాని తర్వాత ఆయన మాట్లాడిన విధానాన్ని పరిశీలిస్తే కనుక ఎక్కడో తేడా కొడుతుంది ఈ పొత్తులో. ఆ ఒక అభిప్రాయం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. దీని మీద ఎట్లా చూస్తారు సార్? ఈ పొత్తు పొడవకూడదని చాలా మంది వెయిట్ చేస్తున్నారండి. వైసీపీలు డెఫినెట్గా వాళ్ళు ఈ పొత్తు పొడవకూడదు అనుకుంటారు. అలాగే టీడీపీలో కూడా కొంతమందికి ఉంటుంది కదా, మా సీట్లు పోతాయేమో, ఈ పొత్తు ఎటరా, ఈ గోల ఎటరా బాబు, మనం అలా గెలిచేసిలా ఉన్నాం కదా, వీళ్ళతోటి ఎందుకు మనకు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ పొత్తు పోవాలని ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం వైరల్ అవుద్ది బాగానే ఇది ఈ వ్యాఖ్యలు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు? వాళ్ళు 2 సీట్లు తప్పని పరిస్థితుల్లో ప్రకటించారు కాబట్టి మనకు కూడా తప్పని పరిస్థితులు ఉంటాయి కదా, మనం కూడా 2 సీట్లు ప్రకటిద్దాం, 26-6 సెంటిమెంట్ 6-6 లాగానే అని చెప్పాడు ఆయన. రాజోలు, రాజనగరం వాళ్ళ క్యాడర్కి ఆ మాత్రం బూస్టప్ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. సహజంగానే ఇప్పుడు రాజోలు వాళ్ళ సిట్టింగ్ సీటే, వాళ్ళు ప్రకటించుకోవడంలో డెఫినెట్గా వాళ్ళు అడగటంలో కూడా తప్పు ఉండదు. అలాగే టీడీపీ వాళ్ళు కూడా మండపేట ప్రకటించుకోవడంలో తప్పే ఉంది, వాళ్ళ సీటు వాళ్ళకు ఉంటుంది. పైగా 170 సీట్లో వీళ్ళు 2 ప్రకటిస్తే మేము 2 ప్రకటిస్తామని శరీరకం ఏం కాదు కదా. ఇప్పుడు యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందో నాకేం తప్పు కనపడలేదు. ఓకే, ఒక వెర్షన్ చూడండి. ఆయన వాళ్ళ క్యాడర్ అడుగుంటారు, వాళ్ళు 2 సీట్లు ప్రకటించారండి, మరి పొత్తు కదా, మరి మీరు వాళ్ళు కలిపి కదా అనుకుని కదా, ముందు ఏ సీట్లు ఉంటాయో వాళ్ళ సీట్ల వరకు వాళ్ళు ప్రకటించుకోవాలి కదా, మనం ఏదో తేలిన తర్వాత అని అడుగుంటారు. మరి వాళ్ళకి అదే మనం వాళ్ళు ఏం చెప్తే అది ఎందోరా బాబు అని అంటారు కదా, వాళ్ళ నాయకుడు అలా అనకూడదు కదా నాయకుడు అని ఆయన కూడా ప్రకటించి ఉండొచ్చు. తర్వాత ఏం మాట్లాడాడు ఆయన? మనం వాళ్ళకి 40 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, వాళ్ళు కొంత పెద్ద వాళ్ళ వల్ల మనం కూడా బలపడతాం అన్నారు. మనం కూడా వాళ్ళకి ఆ మాత్రం ఉంటుంది. దాని గురించి మన లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యాడన్నా మనం బాధపడకూడదు, పెద్ద పని పట్టించుకోకూడదు. ఎందుకంటే మీరు నాకు 30-40 సీట్లు ఇచ్చుంటే, లేదా నన్ను కనీసం నన్ను గెలిపించినా మీకు మాట్లాడటానికి అర్హత ఉండేది, సీఎం గీఎం అని అరుతానికి ఇవన్నీ లేవు కాబట్టి అది కరెక్టేగా, ఎక్కువ చేయకుండా బాబు అని చెప్పి ఉండొచ్చు, ఓదార్చి ఉండొచ్చు. అది ఎక్కువ చేయకుండా దీన్ని చెడగొట్టకుండా బాబు అని చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు సెకండ్ వెర్షన్ ఏంటంటే ఆయన డెఫినెట్గా ఇందులో పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారు, లోకేష్ వీళ్ళందరికీ క్లారిటీ ఉంది. ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎవరు పోటీ చేయాలన్నది అటువంటిది ఇంకా కొంచెం సందిగ్ధత ఉందేమో, కానీ ఎన్ని సీట్లో ఆయా సీట్లు ఏయో చాలా వరకు కన్ఫర్మేషన్ అయిపోయింది, ఒక 4-5 తప్ప. ఓకే, అక్కడేం వివాదం లేదు వాళ్ళిద్దరి మధ్య ప్రస్తుతానికి. వాళ్ళేం మాట్లాడిన వీళ్ళేం మాట్లాడిన అసలు వివాదమే లేదు. మధ్యలో మాట్లాడే వాళ్ళకి మాత్రం దురద ఉంటుంది కాబట్టి మాట్లాడతాం రకరకాలుగా. అంటే పవర్ షేర్ విషయంలో ఏమన్నా? పవర్ షేర్ ఏముండదండి. పవర్ షేర్ ఎలాగిస్తారండి? నేనే అనేస్తున్నాను కదా, ఎలాగిస్తారని టీడీపీ వాళ్ళు అనరా? ఎలాగడుగుతారు పవర్ షేర్? ఓకే, పవర్ షేర్ కావాలంటే నువ్వు ఇండివిజువల్గా నువ్వు పెద్ద పార్టీ అయ్యి వాళ్ళు తోక పార్టీ అయితే డెఫినెట్గా ఇప్పుడు ఆయన ఓట్ షేర్ ఎంత, గత ఎన్నికలు ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటి అది చూసుకుంటారు కదా. 2వ వెర్షన్ ఇది నేను చెప్పేది. ఓకే, సాధారణంగా ఇప్పుడు అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు జనసేనతో వాళ్ళు 175కి పోటీ చేశారు గతంలో, 39.8% ఓటింగ్ వచ్చింది వాళ్ళకి. మీరు గతంలో వీళ్ళందరితో కలిసి పోటీ చేసి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా లెక్కేస్తారు కదా. ఇప్పుడు జనసేన కలిస్తేనే అధికారంలోకి వస్తాము, ఇలాంటి పరిస్థితులు ఉంటే డెఫినెట్గా జనసేనకు అవకాశం ఇవ్వాల్సిందే పవర్ షేరింగ్లో కొంతమంది డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ పార్టీలో. వాళ్ళు డిమాండ్ చేస్తారు, డెఫినెట్గా వాళ్ళ హక్కు అది. టీడీపీ వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళు ఏమనుకున్నా, మాలా బయట నుంచి చూసి వాళ్ళకి వీళ్ళకి అసలు పొత్తే అక్కర్లేదు అనుకుంటాం మేము. అలా మాట్లాడతారు, మా ఇద్దరు బాధ కోపడతారు నీకు ఇంతురా అని. కానీ మేము చూసిన ప్రకారం అయితే ఇలాంటి లోకలోకలతోటి దెబ్బలాటలతోటి పొత్తులు అనవసరం, అవును కదా. ఇప్పుడు ప్రత్యర్థికి అనవసరంగా ఇప్పుడు లేదా ఇప్పుడే అనౌన్స్మెంట్ చేసి మేము ఇన్ని సీట్లు ఇస్తున్నాం, మేము ఇన్ని సీట్లు షేర్ చేసుకుంటున్నాం, పలానా సీట్లు 1-2 పెండింగ్ ఉంటే ఉండొచ్చు, ఇది మా బొమ్మ, ఓకే మేము వీళ్ళతో ఉంటున్నాం అని చెప్పేసారు అనుకో, ఈ 2 నెలల్లో యుద్ధాలు ఏమైనా ఉంటే అయిపోతాయి, కూడా ఉండదు ఎలక్షన్ వచ్చే లోపల. లేదా ఇలాగా పిసుక్కుంటూ కూర్చున్నారనుకో, ఈయన రోజుకో రకంగా మాట్లాడతాడు, డెఫినెట్గా రోజుకో రకం. టీడీపీ కూడా మొదటి నుంచి ఇప్పుడు వరకు ఒకలాగా మాట్లాడుతున్నారు చూసుకో. మేము బయట నుంచి చూసి వాళ్ళకి అది అర్థమవుతుంది, మరి మీకు ఏం అర్థమవుతుందో తెలియదు. అంటే పొత్తులో కొంత సంక్లిష్టత ఏర్పడటానికి భారతీయ జనతా పార్టీ ఏమన్నా
గేమ్ నడిపిస్తుందా? వాళ్ళ పనే అది. ఇప్పుడు బీహార్లో అగ్గెడతారు వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, గతంలో బీహార్ గత ఎన్నికలప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ గారు అబ్బాయి ఉన్నాడు కదా, ఆయన పొత్తట్టు అందరు కలిపి ఉండాలి కదా, అలా ఉండకుండా కాంగ్రెస్ వాళ్ళతో మేము పొత్తు ఉన్నాం, మీతో మాత్రం పొత్తు ఉంటాం అన్నాడు. అటు అటు కొంచెం ఇటు కొంచెం ఉంటాం అన్నాడు. అంటే వీళ్ళని ఓడించడానికి అన్నమాట. అర్థమైందా పాయింట్? ఇప్పుడు జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుంది, టీడీపీతో ఉండదు. జనసేన టీడీపీతో పొత్తు ఉంటుంది. అంటే లింక్ టీడీపీ జనసేన, జనసేన బీజేపీ. కానీ బీజేపీ టీడీపీ డైరెక్ట్గా పెట్టుకో. ఇలాంటి ఒకటి ఏర్పడింది అనుకో, జనసేన ఉన్న చోట బీజేపీ వాళ్ళు నిలబడరు, బీజేపీ టీడీపీ ఉన్న చోట బీజేపీ నిలబడద్ది. అప్పుడు జనసేన క్యాడర్ ఏం చేస్తారు? ఎవరికి వేస్తారు? టీడీపీ వాళ్ళు మాత్రం జనసేన ఉన్న చోట టీడీపీ ఉండదు కాబట్టి వాళ్ళకి వేస్తారు. అప్పుడు ఎవరికి లాభం? ఇలాంటి స్కెచ్ కూడా నడవచ్చు. అంతూ నీ తలగా పోటీ. రెండో వెర్షన్ చెప్తున్నాను. మొదటి వెర్షన్ అంతా బాగానే ఉంది, వాళ్ళంతా సెట్ అయిపోతే ఆ పొత్తు నడుస్తుంది. నన్ను తిట్టుకుని కూడా ఒకసారి ఆలోచించి తిట్టండి, ఎందుకంటే ముందు చూసి గప్పకం తిట్టే కానీ. రెండో వెర్షన్ ఏంటంటే, ఈ పొత్తు లేకపోతే అందరికీ మంచిది, వాళ్ళ ఒరిజినల్ కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇంత భయంకరమైన పరిపాలన జరుగుతున్నప్పుడు, మీరు పోటీ పడుతున్నప్పుడు మీ పొత్తు లేదు, మేము విడిగా పోటీ చేస్తున్నాం చెప్తే కావాలనుకున్నది వాళ్ళు కదా బలంగా. ఇప్పుడు పొత్తు ఉంటుందని చెప్పింది ఎవరో ఫస్ట్? పవన్ కళ్యాణ్ గారు. అంతే అయిపోయిందా? ఇప్పుడు ఎంత గొడవలు పడి పొత్తులు పెట్టుకుని ఇంతకు అవసరం ఏంటి? వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఓట్లు చేయకూడదు, ఆయన ఓడించాలి కదా. దాని ప్రకారం అలా పెద్ద పార్టీ, డెఫినెట్గా టీడీపీ పెద్ద పార్టీ, అందు అనుమానమే ఉంది. దాని గురించి వీళ్ళు పెద్ద టెన్షన్ పడకూడదు. వీళ్ళు 25-20 సీట్ల కన్నా ఎక్కువ అడగకూడదు. ఎందుకు అడగకూడదు అంటే, నువ్వు విడిగా పోటీ చేయి, ఆడు నువ్వు చెప్తున్నాడురా మొక్క ఆడు చెప్పాలి కదా అంటారు వాళ్ళు. మీరు ఇంకా కొంచెం ఇలాంటి ఎక్స్ట్రాలు మాట్లాడితే అదే మాట చెప్తారు వాళ్ళు. ఇది రెండో వెర్షన్. ఇది మొదటి వెర్షన్ మీరు అందరూ మంచోళ్ళు, చాలా బాగున్నారు, అందంగా ఉన్నారు అని చెప్తాం. ఇప్పుడు రెండో వెర్షన్లో సార్ టీడీపీ కూడా అంతే బలంగా కోరుకోవట్లేదా జనసేనని? ఇలాంటి మాటలు మాట్లాడితే ఎందుకు కోరుకుంటారండి? వాళ్ళ కేట నాయకులు భరిస్తున్నారండి. జగన్మోహన్ ఇప్పుడు నా పర్సనల్గా మాలాటోళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే, నీదే పోయింది నిమ్మగడ్డి భానుమూర్తి అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డిని దింపడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి పోటీ చేయండిరా బాబు అంటాం మేము. అంటే కమ్యూనిస్టులు, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన కలిపి మీరు అందరూ పొత్తులోకి వచ్చేయండి అంటాం. మీకు సీట్లు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా, గతంలో మీకు అసలు సీట్లు లేని కూడా ఏమీ లేని చూడ ఆందో మొక్కలాగా 2-3 వత్త కూడా తీసుకుని నోరు మూసుకుని చేయండిరా బాబు అంటాం. ముందర పడిపోయింది, తల దెబ్బపడకుండా ఆ పీడ వదిలిన తర్వాత కాలు కురుపు ఉంది, ఆ కురుపు తీసేసిన తర్వాత మీరు మాట్లాడుకోండి. అది కదా అందరూ జగన్మోహన్ రెడ్డి అరాచకం, ఆ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పరిపాలన చేయట్లేదు, మేము మాత్రం విడిగా పోటీ చేసి మళ్ళీ ఆడికే సాయం చేస్తామంటే అదేం కరెక్ట్? మీరు మాట్లాడే మాటలు చేతల్లో కూడా ఉండాలి కదా. అంత కాంప్రమైజ్ తల అలా వచ్చినప్పుడు కదా తలొగ్గాలి. ఎన్ని మాటలు ఊరికే మాట్లాడి వాళ్ళు 2 అంటే మీరండి, వాళ్ళు 2 మీరండి ఎలాగ సరిపోతారు మీరు? వాళ్ళు 2 అంటే మీరు అరా చెప్పాలి. ఇప్పుడు నేను అందుకే ఫస్టే చెప్పాను, అంటే అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు, ఓన్లీ నియోజకవర్గాలు చెప్పారా? నియోజకవర్గాలు ఎలా చెప్తారండి? ఇప్పుడు మీ సిట్టింగ్ మీరు చెప్పుకోవచ్చు, తప్పలేదు. వాళ్ళ సిట్టింగ్ వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళ సిట్టింగ్లు లేకపోతే వాళ్ళ సీట్లు కూడా మీరు ఎలా చెప్పేస్తారు? ఇప్పుడు ఒక పెద్ద పార్టీకి ఛాన్స్ ఇవ్వాలి. నేను అక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కేడర్ని కన్విన్స్ చేసుకుని, ఇది రెండో వెర్షన్ అటైపు వాళ్ళు మాట్లాడి చెప్తున్నాను మీకు. నేను అంటే రెండో వెర్షన్లో కూడా ఇలా ఉంటుంది, ఆర్గ్యుమెంట్ ఎలా వస్తుంది. వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సంచలనం కలకలం కాదు. ఆ పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళకి, ఆ పార్టీలో కొంతమంది టికెట్లు ఆశించిన వాళ్ళకి, రేపు గెలిచి ఎమ్మెల్యే అయిపోతామని కళ్ళగని వాళ్ళు గుండెల్లో రైళ్లు పరిగెడితే పొత్తుగాని విడిపోయిందంటే, మళ్ళీ ఇప్పుడు బలబిన బాలసూరి ఎక్కడ పోతాడు? నేను ఎగ్గేచ్చి ఎంపీ అయిపోతున్నాను అనుకుంటున్నాడు అతను. అతను నెగ్గుతాడా చెప్పండి? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతాడా? నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, గతంలో నెగ్గలేదు కదా. ఇప్పుడు బాగా పెరిగిందంట పార్టీ. ఏం పెరిగింది? అప్పుడు ట్రయాంగిల్, ఇప్పుడు ట్రయాంగిలే. అప్పుడేమో జగన్ గారు కొట్టేసాడు ఫుల్ గాల్లో, ఇప్పుడు టీడీపీ కొట్టేది గాల్లో, నువ్వు మాత్రం అటు ఇటు ముగిసిలాడతావు. ఇప్పుడు జగన్ గాల్లో జగన్ కొట్టేసాడు, జగన్ నెక్కుతాడని జగన్ వేస్తారు. ఇప్పుడు టీడీపీ నెక్కుతుందని ట్రెండ్ ఉంది కదా బయట, మళ్ళీ టీడీపీకి వేసేస్తాను. నేను పట్టించుకోకపోతే ఏం చేస్తావు? ఓకే, ఆయన చాలా తెలివైన పని చేసాడు. ఏంటి వీళ్ళతో పొత్తు రావటం, చాలా తెలివిగా మంచి భలే స్టెప్ తీసుకున్నాడు అనుకున్నాం. ఈ మాటలు మాట్లాడకూడదు. ఆ టీడీపీ వాళ్ళు అనలేరు. ఎందుకు అనలేరు అంటే ఎందుకు అనుకుంటారు సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇచ్చింది. ఇప్పుడు గతంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణకి ఆ సమయంలో కూడా చిరంజీవి గారిని పిలిచారు. సో ముఖ్యంగా ఆ చిరంజీవి గారి ఫ్యామిలీని భారతీయ జనతా పార్టీ కొంచెం చాలా బాగా చూసుకుంటుందని ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు విషయంలో టీడీపీతో ఇట్లా పొరపచ్చాలు రావడానికి భారతీయ జనతా పార్టీ ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా ప్రస్తుత పరిణామాలు జరుగుతున్నాయి. బీజేపీ మాట వినే ఇలాంటి మాటలు వ్యాఖ్యానాలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ నోటి నుంచి. ఎలా చూస్తారు? చెరపకురా చెడేమంటారు. వాళ్ళు ఇలాంటివి ఎన్నో ఆపరేషన్ చేశారనుకుంటే వాళ్ళకి నష్టం. అంత తెలివైనోడు ఏం కాదండి పవన్ కళ్యాణ్ గారు. చాలా తెలివైనోడు. అందరూ అనుకున్నట్టుగా అతనే తేడా మనిషి కాదు.
ఒకవేళ ఆయన అలాగే చేయదలుచుకుంటే ప్రజలంత సన్నాసులేం కాదు. ఇప్పుడు నువ్వు వీలైన ఎక్కువ సీట్లు అడుగు, పవర్ షేరింగ్ అడుగు అని చెప్పి బీజేపీ ఏమన్నా గోకుతుందా అని అలాంటి పెట్టారనుకోండి, మీకు దండం బాబు అంటారు వీళ్ళు. అంత అయిపోయింది కదా ఎలక్షన్. జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళలేదా సింగిల్ హ్యాండ్, వెళ్తారు, వీళ్ళకి అలవాటు ఉంది కదా, గెలిచిన అలవాటు. బీజేపీ కూడా ఏమన్నా ఇండైరెక్ట్ గా ఒత్తిడి చేసే ప్రయత్నం ఉందా? ఏమన్నదండి బీజేపీకి సీనే ఉంది. బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు మనం. ఏమైనా ఉంటే వాళ్ళు అన్యాయం చేశారు, ద్రోహం చేశారు, తిట్టమంటే కాసేపు తిడతాను కానీ వాళ్ళకి ఎలక్షన్లో చంద్రబాబు గారు అట్లా ఆలోచించే పరిస్థితి ఉందా బీజేపీ విషయంలో? ఏముండదండి, అలా సీన్ లేదు వాళ్ళకి. వాళ్ళతో పొత్తు కూడా ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే జనాలు తెగదిట్లు తిట్టేస్తున్నారండి. నిన్న మొన్న ఏదో ఊరు వెళ్ళాం మేము, అమరావతి ప్రాంతానికి, తెగదిడుతున్నారు బీజేపీని. అసలు వాళ్ళ ముఖం చూడటానికి ఇష్టపడట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఆంధ్ర వరకు వాళ్ళు వేస్ట్, వాళ్ళు ఓట్లు కూడా లేవు, వాళ్ళతో వాళ్ళు విమర్శించడం కూడా అనవసరం. బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అయోధ్య వెళ్ళారు, అంతా కొంచెం అవన్నీ కామన్. అంటే భవిష్యత్ అవసరాలకు కూడా కావాలి కదా, ఈ ఆలోచనలు ఏమన్నా ఉండి పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది? ఏమండి, ఎవరి కోసం చేస్తారండి? ఊరికే ఇళ్ళు వాళ్ళు చేయరు, చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి, పెడతారు. ఏం పోతే ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంక మోడీ గారు మళ్ళీసారికి ఉన్నాడు కదా, ఇప్పుడు ఏదో మీరు 2 వర్షన్లు చెప్పారు. 2వ వర్షన్ సమయం ఆసనం అవుతుందా, లేదంటే ఫస్ట్ వర్షన్ లాగా సాఫీగా జరిగే అవకాశమే? ఫస్ట్ వెర్షన్నే కరెక్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ కేడర్ని సమన్వయం, రెండో మాట్లాడిన దాంట్లో వాళ్ళు కన్విన్స్ చేసి తీరు కనపడింది. ఆయన ఒక వాస్తవాన్ని కూడా చెప్పాడు. మీరు అది మాట్లాడతలేదు ఎవరు ఉన్నాయి, మీరు అంత ఇచ్చేస్తున్నారో, నన్ను అయ్యాలే నన్ను నెగ్గించుంటే బాగుండేది కదా, ఆ పని చేయలేదు కూడా మూసి కూర్చుంటారు బాబు అని చెప్పాడు. ఇప్పుడు కొంచెం గట్టిగా అడిగే అవకాశం ఉండేది గతంలోనే మనకి. అంచేత మనం వాళ్ళు అంత తీసుకోవాలన్నట్టే చెప్పాడు ఇండైరెక్ట్గా. కానీ అంత మరి స్థాయి తగ్గి మాట్లాడగలడు ఆయన, అంత పెద్ద టవరింగ్ పర్సనాలిటీ, హీరో. పైగా అతను ఏమైనా పవన్ కళ్యాణ్ గారు నార చుట్టిన నాటు బాంబులు అటుండండి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలా, లేదంటే చేతులు పేలిపోద్ది. అర్థమైందా? కాబట్టి నేను తెలుగుదేశం హ్యాండిల్ చేయాలంటారు. తెలుగుదేశమే జాతీయ హ్యాండిల్ చేసుకోలేదండి. ఇలాంటి మాటలు అన్నప్పుడు పెద్ద పట్టించుకోకుండా వాళ్ళ పనులు చేసుకుపోతూ ఉండాలి. మాలాటోళ్ళు మాట్లాడతాం, మాకేముంది, మాకేం రూపాయి పెట్టుబడి ఉందా, మాట్లాడతాం. ఓకే, చూద్దాం సార్. అయితే ఇక్కడ జన సైనికులు కానీ కొంతమంది వాళ్ళకి కొన్ని ఆకాంక్షలు ఉంటాయి. పీక సన్నం ఆశ లావు ఉండకూడదు. అర్థమైందా? కోరుకోవచ్చు, తప్పులేదు. కానీ అక్కడ వాతావరణాన్ని నాదేం పోయింది, పోయింది అంతేగా నష్టపోయేలా చేసుకోకూడదు, అంతే. మీరే నష్టపోతారంటే డెఫినెట్గా టీడీపీని ఎవడో బెదిరించలేడు. ఈ టర్మ్ జగన్మోహన్ రెడ్డి అతనే చెప్తున్నా, నా పని అయిపోయిందిరా బాబు, నేను ఓడిపోతున్నానండి, ఇక మీరు వచ్చి సాయం చేసేది ఏముంది ఇక్కడ అని చెప్పాడు కదా మొన్న. అవును, మన మీటింగ్లో. ఆ దేవుడు దయ చూడాలని, దేవుడు దయ చూస్తాం ఏంటి, నీకు ఓట్లు కాదు ప్రజలు కదా వేయాలి నీకు. దేవుడు ఏం చేస్తాడు నిన్ను? దేవుడు చేసేలాగైతే ఆ అమరావతి రైతులకు అన్యాయం చేసిన రోజునే నీకు నెత్తిమీ ముటికేసేయాలి. దేవుడు అలా చూస్తూ ఉంటాడు. ఆ టైం వచ్చినప్పుడు దాని అంతా అదే చేసుకుంటారు, ధర్మం తన పని దాన్ని చేసుకుని ఉంటుంది. కానీ నెగ్గించాలన్నా ఓడించాలన్నా ప్రజలే. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నా పని అయిపోయింది, ప్రజల్లో ఏం లేదని. ఇక టీడీపీ చాలా కేక్ పాక్. వీళ్ళు ఈ సమయంలో కలిసి వచ్చిన వాళ్ళు కలిసి వచ్చి మా వల్లే గెలిచాడని చెప్పుకోవడం ఉంటుంది వాళ్ళకి. కలిసి వచ్చి అందంగా ఆ గెలుపులో, ఆ విజయంలో భాగస్వామ్యం ఉంటే, ఆ విజయంలో భాగస్వామి లేకుండా వాళ్ళకి అసలు ఇక్కడ రూపాయి లాభం కానీ నష్టం కానీ లేని బీజేపీ వాళ్ళ మాట విని వీళ్ళు ఏమన్నా తిని కూట్లో మన్ను వేసుకుంటే రేపొద్దున మళ్ళీ ఇంకోసారి పరాభవం ఉంది జనసేనకి. అది ఆయన ముందే తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా వీళ్ళతో పొత్తుకి ఆయన అనౌన్స్మెంట్ చేసాడు. వాళ్ళిద్దరు కలిసి కూర్చుని కదా మాట్లాడాలి, అయినా సరే ఈయన మాట్లాడేశాడు. దానికి ఒప్పుకున్నారు వాళ్ళు, ఒక రకంగా చెప్పాలి. వాళ్ళదే గొప్ప మనసు. అదేడే మనం అప్పుడే కాదండి, తర్వాత మన ఆంగారు వచ్చిందో చెప్తాము అనాలి. లోకేష్ అలాగ అనలేదు కదా, ఈయన మాట గౌరవించినట్టే కదా, ఇంకా అంతకన్నా గౌరవం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు చాలా గౌరవం. ఇప్పుడు ఈ 2 స్థానాలు సార్, పవన్ కళ్యాణ్ గారు చెప్పినవి టీడీపీతో కలిసి కూర్చొని ఇది మనకు వచ్చేస్తుందని ఈ రెండింటి మధ్య మంచి సాటిస్ఫాక్షన్తో రిలీజ్ చేశారా, లేదంటే? ఇప్పుడు ఆయన చెప్పాడు, నేను ఇదంతా ఎక్స్పెక్టేషన్స్ అండి, ఎవరికి చెప్పగలుగుతాడు? ఇప్పుడు పొత్తులో ఉన్నప్పుడు అంత ఫ్రీగా మాట్లాడారంటే, రాజనగరం సీటు టీడీపీ వాళ్ళకి కావాలనుకోండి పక్కన. ఇప్పుడు రాజమండ్రి రూరల్లో రాజనగరం రాజమండ్రి పార్లమెంట్లో 2 సీట్లు. ఆ 2 సీట్లో ఒక సీటు రూరల్ అయితే జనసేనకు అనుకుంటున్నాం, రాజమండ్రి రూరల్ అనుకుంటున్నారు అందరూ. ఓకే, ఇప్పుడు కాదు రాజనగరం అనుకోండి, రాజమండ్రి రూరల్ టీడీపీకి ఇచ్చేస్తారు. అంటే రాజమండ్రి రూరల్ వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు బాబు అక్కడ ఆశావాహుడు దుర్గేష్ గారు దెబ్బైపోతాడు, లేదా దుర్గేష్ గారిని అక్కడ పంపించవచ్చు. ఎక్కువ గోదావరి జిల్లాలోనే వస్తాయంట కదా జనసేనకి. అలా ఏమి ఉండదండి. ఇప్పుడు గోదావరి జిల్లా మీ సత్తా ఉన్న వాళ్ళు అక్కడ కూడా చేయాలి కదా. ఒక్క గోదావరి జిల్లాలో ఉన్నట్టు, గోదావరి జిల్లాలో క్రీమ్ అంతా కూడా మీరు స్వీట్ అంతా మీరు తినేసి కారం అడుగుపోయిన మాడిపోయింది వీళ్ళకి ఇస్తే ఎలా కుదురుతుంది? మీ ఓట్లు ఉన్నా కాడ కూడా వీళ్ళకి పడాలి కదా కొన్ని.
అది ఆలోచిస్తారు అవన్నీ లెక్కలేస్తారు వాళ్ళు ఏం తినరోళ్ళు ఏం కాదు 40 ఏళ్ళ పార్టీ అది. ఓకే, చూద్దాం సార్ ఎంత సాఫీగా జరుగుతుందో ఈ పొత్తు. సాఫీగా జరగకపోయినా పర్లేదండి వాళ్ళకి. ఓకే, ఏముండదు, మీకు నాకు నొప్పి ఉంది. చూద్దాం సార్ పరిణామాలు. సాఫీగా జరిగితే కొంతమంది జనసేన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కట్ అవుతారండి. జరగకపోతే గతంలో లాగే ఉండిపోద్ది అంటారా? సాఫీగా జరగలేదు అనుకోండి, టీడీపీ బొటాబొటిగానే నెగ్గుద్ది. లేదా మొన్నట్లా గాలి చేస్తే మళ్ళీ వాళ్ళకి 150 వచ్చేస్తే మళ్ళీ వీళ్ళు దుకాణం సర్దేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పోతారు. టీడీపీ ఏది జరిగినా టీడీపీ అధికారంలో రావడం పక్కా అంటారు. అది ఆపలేడు ఎవడు ఉన్నాయి ఓకే, అంటే అలాగే నువ్వు టీడీపీ కుక్కమన్నా అనుకోండి, అయినా సరే దీన్ని ఎవడ ఆపలేడు. ఓకే సార్, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.